హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జెస్ఐజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి ఫోర్త్ సెమిస్టర్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది జ్ఞానభూమి వెబ్సైట్లో. ఈ ఎస్కే యూనివర్సిటీ వాళ్ళు చాలా నిదానంగా అయితే రిజల్ట్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే పీజీ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి ప్రాసెస్ అనేవి. బట్ సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్స్ లేకోకున్నట్ల మనం పాస్ అయినామా ఫెయిల్ అయినామా అని తెలియకోకున్నట్ల మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే జాయిన్ అవ్వడం చాలా కష్టం అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళు వేచి ఉండేవాళ్ళు, ఎగ్జాంపుల్కి మెగా సప్లీ వాళ్ళు కూడా చూసుకున్నట్లయితే సిక్స్త్ ఫోర్త్ అండ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జరిగాయి కానీ వాటి యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అనేది జరగలేదు. సో వాటి కోసం కూడా వెయిట్ చూస్తున్న స్టూడెంట్స్కి కూడా నేను చెప్పేది ఒకటి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే మీకు రిజల్ట్స్ రిలీజ్ చేయగానే నాకు తెలిసిన వెంటనే వీడియో చేసేసి మీకు అవైలబుల్లోకి అయితే తీసుకొని వస్తాను. సో మీరు మీ యొక్క రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకొని నెక్స్ట్ కెరియర్ ప్లాన్ అయితే ప్లాన్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే జ్ఞానభూమి వెబ్సైట్లో మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో నేను ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటున్నాను రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఈ వీడియోలో మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ టైప్ చేసేసి గెట్ డేటా మీద మీరు క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది షో చేయడం జరుగుతుంది. అండ్ మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్లకి కరెక్ట్గా సమాధానాలు రాసినప్పటికీ మార్కులు నేను ఎక్స్పెక్ట్ చేసినవి రాలేదు అని ఎవరైతే సందేహంగా ఉంటారో వాళ్ళు వచ్చేసి మీరు రివాల్యూషన్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో రివాల్యూషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ మీ యొక్క పేపర్ని అయితే చూసి మీరు రాసినటువంటి మార్కులకి తగ్గట్టుగా, అంటే మీరు రాసిన దానికి కరెక్ట్గా ఉన్నాయా లేదా మార్క్స్ చెక్ చేసి, ఒకవేళ వేయకపోతే వాటికి మళ్ళీ మార్క్స్ వేసి మీ యొక్క మార్క్స్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇన్ కేస్ వాళ్ళు డిక్రీజ్ చేసేకైతే ఛాన్స్ అయితే ఉండదు. మీరుకి ప్రజెంట్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవే ఉంటాయి, లేదంటే ఇంక్రీజ్ అవుతాయి, అంతే తప్ప ఎటువంటి మార్పు అయితే ఉండదు. రీవాల్యుయేషన్కి మీరు కట్టుకున్నట్లయితే పర్ సబ్జెక్ట్గా అయితే 500 రూపీస్ ఉంటుంది. అండ్ వెరీ సూన్ మీకు ఇండ్ అయితే డేట్ అయితే అయిపోతుంది, మీకు అక్కడే షో చేస్తుంది రిజల్ట్స్ దగ్గరే మీకు రివాల్యుయేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి. సో మీరు ఒకసారి ఈ వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని కొట్టండి, ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు. అండ్ సప్లీ స్టూడెంట్స్ కూడా వస్తాయి అనుకుంటున్నాను రిజల్ట్స్. మెగా సప్లీ స్టూడెంట్స్కి అయితే రావు ఇందులోనా. ఓకేనా. మీకు మెగా సప్లీ రిజల్ట్స్ అనేవి మనకి జ్ఞానభూమి వెబ్సైట్లో పెట్టట్లేదు. మన బడి ఏదైతే ఉందో అందులో మీకు రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మెగా సప్లీ స్టూడెంట్స్కి. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఏమైనా అప్డేట్ ఉంటే నా ఛానల్లో మేము మీకు అప్డేట్ అయితే ఇస్తాను త్వరలోనే. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు రిజల్ట్స్ చూసుకుంటారో మీరు ఆ రిజల్ట్ని సాఫ్ట్ కాపీ పెట్టుకోకున్నట్టుగా ఒక హార్డ్ కాపీ తీసుకొని మీ ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. ఎందుకు ఈ సజెషన్ చేస్తున్నాను అంటే, మీ ఫోన్ లాస్ అయినప్పటికీ, లేదంటే మీ ఫోన్లో డేటా ఎరేజ్ అయినప్పటికీ, లేదంటే మీ యొక్క ఏదైతే సాఫ్ట్ కాపీ ఉంటుందో అది మీరు మర్చిపోతారు ఎక్కడ పెట్టామో అనేసి. సో అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు హార్డ్ కాపీ అనేది సేఫ్గా మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీకైతే భయం అయితే ఉండదు. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు లాస్ట్ డిగ్రీ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ప్రతి సబ్జెక్టు నేను పాస్ అయ్యాను అన్నట్టుగా మీ దగ్గర రుజువులు అనేవి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కాన్వకేషన్ అనేది, అంటే డిగ్రీ పట్టా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, మీ యొక్క రిజల్ట్స్ని అయితే లాస్ చేసుకోకున్నట్ల సేఫ్టీగా ఒక కాపీ తీసుకొని భద్రంగా పెట్టుకోండి మీ ఇళ్ళలో, మీకు చాలా ఉపయోగపడేది పడుతుంది. నేను చాలా మందిని చూశాను, మా ఫ్రెండ్స్ని లాస్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ రిజల్ట్స్ కావాలా, నాది ఏం పాస్ అయ్యానో ఏం ఫెయిల్ అయ్యానో నాకు ఐడియా లేదు, నాకు ఈ పాస్ట్ రిజల్ట్స్ కావాలా అంటే అవి మళ్ళీ మనం ఆన్లైన్లో వచ్చి చెక్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉండదు. లింక్ అనేది డిలీట్ చేస్తారు, డేటా అనేది అరెస్ట్ చేస్తారు, ఆన్లైన్లో మీకు ఉండదు. మళ్ళీ మీకు కావాల్సిన టైంకి మీ యొక్క రిజల్ట్స్ అయితే రావు, ఇదైతే పక్కా. ఓకేనా. సో ఈ వీడియో, ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే, లైక్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ సరౌండింగ్స్లో మీ కాలేజెస్ కానీ, ఓకేనా, ఏవైనా గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్లో కూడా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఈ అప్డేట్ అనేది తెలుస్తుంది అండ్ ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళకి.
సో మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా ఈమెయిల్ ఐడి jsaiji02@gmail.comకి అయితే మీరు అప్డేట్ ఏదైనా మీకు తెలిసిన అప్డేట్ మాకు సెండ్ చేసినట్లయితే నేను ఇంకా త్వరగా మీకు ఆ అప్డేట్ని రీచ్ అంటే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోతో ముగిస్తున్నాను. మరొక అప్డేట్ తోటి మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్. See you soon with another update.